వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం బాబాయ్తో ఉన్నాం. బాబాయ్, మీ పేరు? శ్రీనివాస్. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి ఏ పార్టీ గెలిచింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం అలయన్స్ గెలవాలనే అవకాశం ఉంది. తెలుగుదేశమే ఎందుకు గెలవాల్సిన అవకాశం ఉందంటారు? అంటే వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు ఇతనికి జగన్మోహన్ రెడ్డి అనే అతనికి బాగా వ్యతిరేకత వచ్చింది. ఏదో పథకాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, తతిమాయి చూడట్లే అతను. తతిమాటి చాలా మంది లేబర్ కానీ వర్కర్స్ కానీ చాలా నష్టపోతున్నారు. ఈ ఇసుక మాఫియాలు కానీ లేకపోతే ఈ కన్స్ట్రక్షన్ సైడ్ కానీ కొన్ని విషయాలు కొంచెం పొరపాట్లు చేసుకున్నాడు అతను. దానివల్ల తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది అని అనిపిస్తుంది మాకు కూడా. బాబాయ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని పథకాలు పెట్టి ప్రభుత్వాన్ని ఇంత మంచిగా నడిపించేసి ఇచ్చేసిన టీడీపీకి ఓటింగ్ పర్సెంటేజ్ 35% ఉంది. అంటే దగ్గరగా 10% ఏమో అటు ఇటుగా ఉంది. ఎందుకని అంత బలంగా పార్టీకి పర్సెంటేజ్ ఉంది అంటారు? ఈ ఫస్ట్ నుంచి 83లో ఎన్టీ రామారావు గారు స్థాపించిన దగ్గర నుంచి బలంగానే ఉంది. పార్టీ యొక్క పర్సంటేజ్ బాగానే ఉంది. ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎలక్షన్స్లో తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఏంటంటే ప్రభుత్వం తీరుని బట్టి. ఇంకోటి ఏంటంటే ఆలోచన జగన్మోహన్ రెడ్డి వస్తాడు, కొత్తగా ఏదో చేస్తారని ఈసారి వేసారు, ఒకసారి చూద్దామని. ఇప్పుడు అతను కూడా ఫెయిల్యూరు. దాని మళ్ళీ తెలుగుదేశంకి ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, మీకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమా బాబాయ్? ఇష్టం అంటే అతను ఒక అడ్మినిస్ట్రేటర్, కొంచెం చేసిన సీఎంలో అతను కూడా కొంచెం చదువుకున్నాడు కానీ కాస్త తెలియగలడు కానీ స్టేట్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన కలవడని నేను అనుకుంటున్నది. ఓకే, అంటే ఆయనే ఎందుకు కరెక్ట్ అని? ఆయనని కాదు, అంతమంది చాలా మంది సీఎంలు చేశారు, చేయలేదని కాదు. అతని మీద కొంచెం ఏంటంటే ఒక ఎడ్యుకేటర్ ప్లస్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. అతను ఒక ఎంప్లాయీస్ దృష్టిలో పెట్టుకొని, లేబర్ని దృష్టిలో పెట్టుకొని, అన్ని కింద నుంచి పైదాకా అందరినీ ఒక దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. ఓకే, ఫైనల్ గా అయితే ఈసారి రేపు జరగబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన కూటమి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పథకాలు గితకాలంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ పథకాలు ఇస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉన్నారు. పక్కన చేయటం వర్షాలు ఉంది, అతను కూడా పథకాలు ఇచ్చాడు. కానీ అతను పద్ధతులు వేరు కాదు, అతను సీఎం చేస్తా ఉన్నారు పట్నాయక్ని. అలాగే ఇతనికి ఛాన్స్ ఇచ్చారు కానీ ఇతను నిలుపుకోలే నేను అనుకోవటం. అది నా ఆలోచన. ఇక ప్రజల ఆలోచన ఎలా ఉంటుంది, ఓటర్ ఆలోచన ఎలా ఉంటుందని మనం ఎలక్షన్లో చూడాలి. కానీ ఆల్మోస్ట్ ఆల్ ఏదైనా కానీ కొంచెం యాంటీగానే ఉంది. అది బాబాయ్, మనం రీసెంట్ గా చూసుకుంటే టీడీపీకి అయినా వైసీపీకి అయినా ఓటింగ్ షేర్ ఆంధ్రప్రదేశ్లో కానీ అంతకుముందు కలిసి ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువగా ఉండేది. కొత్తగా వచ్చిన పార్టీ ఏదైనా సరే, ఎంత మంచి పార్టీ వచ్చినా లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చినా తక్కువగా జనాలు నమ్మారు. ఎందుకని అంటారు? ఇది ఏంటి, ప్రాంతీయ సౌత్లో వచ్చేసి దరిదాపు ప్రాంతీయ పార్టీలే ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఇటు తమిళనాడు చూసుకున్నా, ఇటు వేరే ఎక్కడన్నా చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తెలుగుదేశం వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ పరిపాలించింది. కాంగ్రెస్ వ్యతిరేకంగా వచ్చి తెలుగుదేశం ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం స్థాపించారు తప్ప. నెక్స్ట్ ఏంటంటే ఇతను వచ్చాడు, వైసీపీ ఇది తెలుగుదేశం ఓడించి ఇతను వచ్చాడు. ఇతను ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఏంటంటే జనంలో ఏంటంటే కొత్త పార్టీలు వస్తున్నాయి, ఎవరికి ఏం చేయండి, నేను ఒక ఛాన్స్ ఇయ్యి, నేను చేస్తాను, ఈయన ఇంకో ఛాన్స్ ఇయ్యను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకో ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ ఓటింగ్ బాగానే పర్సంటేజ్ పవన్ కళ్యాణ్ పడుతుంది, కానీ రూలింగ్ అయ్యే ఛాన్స్ రావట్లేదు అతను. దాని ఇప్పుడు ఏంటంటే అలయన్స్ అయ్యారు కదా, వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకంటే ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కానీ స్టేట్లో, సౌత్ స్టేట్లో ఎక్కువ బలంగానే ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీ జనసేన బీజేపీ కూటమి ఉంది కదా బాబాయ్, సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉందంటారు? 100% ఆయనకి ఏముంటుంది, మన చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఇక వీళ్ళు ఏమైనా మరి లోన పొత్తుల్లో ఏమైనా మాట్లాడుకున్నారు మనకు తెలియదు, అది అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఏమైనా ఛాన్స్ ఉంటే ఏమైనా ఇస్తారేమో మనకు తెలియదు. ఇది కాకపోతే వాళ్ళదే మేజర్ పార్టీ వాళ్ళదే కాబట్టి వీళ్ళే 21 సీట్లు వీళ్ళకి ఇచ్చారు. మొత్తం 30 సీట్లు ఏమి ఇచ్చినట్టున్నారు బీజేపీకి. దీనికి ఇక 30 సీట్లను అతను 140 సీట్లు ఉన్న అతను మరి సీఎం అతనే అవుతాడు కదా. దాని ఏంటంటే ఏమన్నా పోటీపోటీలో ఏమన్నా అవకాశాలు ఇచ్చారు, మినిస్టర్లు ఇస్తారో మరి వాళ్ళ ఆలోచన ఎలా ఉంది. మరి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ బాబాయ్, ఈసారికి పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో సీట్ ఇచ్చారు, ఆయన గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారు? ఉంది, ఎందుకంటే అక్కడ ఓన్లీ బేస్ కాపు ఓటింగ్ ఎక్కువ. కానీ నుంచిన వాళ్ళు కూడా ఎదురు కాపోయే. కానీ ఇతను కూడా ఏంటంటే అభ్యుదయాలు పోరాడాలంటే కుదరదు. ఓటుకి డబ్బులు మాత్రం పెట్టాలి. ఏ పార్టీ అయినా సరే ఇరాదు. వాడు రూపాయి పెడితే రూపాయి పెట్టాలి, 2 పెడితే అలా అయితేనే. ఎందుకంటే ఓటర్ కూడా అలవాటు పడిపోయాడు డబ్బుకి. ఓటర్ స్వచ్ఛందంగా ఏం లేడు ఈరోజు. అతను కూడా డబ్బు ఖర్చు పెట్టుకుంటే అయిపోద్ది, అతను కూడా గెలుస్తాడు. ఎందుకంటే ఒకసారి ఓడిపోయి ఉన్నారు, ఆ సింపతీస్ కూడా కొంచెం ఉన్నాయి అతనికి. అది కాక యూత్ ఓటింగ్ కూడా పెరిగింది ఈ మధ్య.
వీటితో ప్లస్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. అంటే వంగగీత కూడా ఆల్రెడీ ఎంతమంది రాజకీయం సీనియరే చేస్తుంది. ఇప్పుడు కాపు ఓటింగ్ అనేది ఎక్కువ కాబట్టి అందుకనే అక్కడ ముగ్గురు ఎవరు నుంచున్నాడు కాపీ నుంచోళ్ళు అక్కడ. దాన్ని నుంచున్న ఎంపీ అతనికి ఇచ్చారు. ఏదైనా కానీ ఛాన్స్ ఉంది అతనికి, ఎందుకంటే తెలుగుదేశం ఓటింగ్ కూడా ప్లస్ అవుతుంది కదా. కాస్త కొద్ది గొప్ప 1% 2% బీజేపీ ఓటు ప్లస్ అవుద్ది, అట్లా అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి WTV.